భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 16 జడ్జెస్ ఈ కేసును మేము వినము అని చెప్పేసి రిఫ్యూజ్ చేసినటువంటి సంఘటన. అతను 2002 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. తను అపాయింట్ అయిన కొద్ది సంవత్సరాలలోనే పదుల సంఖ్యలో ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను హర్యానా, ఉత్తరాఖండ్, ఎయిమ్స్, ఢిల్లీ ఇలా పలు చోట్ల తను ఎక్కడెక్కడైతే అపాయింట్ అయ్యాడో అక్కడ అన్ని చోట్లలో అతనికి జీరో పర్ఫార్మెన్స్ అని చెప్పినటువంటి స్టోరీ. అతని పేరే సంజీవ్ చతుర్వేది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. అతని మొదటి పోస్టింగ్ హర్యానాలో. ఎక్కడైతే చెట్లు పెంపకం కోసం ఏవైతే విత్తనాలు ఇచ్చారో ఆ స్కామ్ ద్వారా ముందుకొచ్చినటువంటి మనిషి అక్కడి నుంచి తీసేసి ఎయిమ్స్ ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ ఆఫీస్లో పోస్ట్ చేశారు. ఎయిమ్స్లో అక్కడ 2012లో ఉన్నటువంటి యూనియన్ హెల్త్ మినిస్టర్ మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఫేక్ కంపెనీస్, ఫేక్ బిల్స్, ఫేక్ మెషినరీ, అసలు మెషిన్ కొనకుండా కొన్నట్టు చూపించినటువంటి సందర్భాలు ఎన్నో. అవన్నిటిని అరికట్టుతూనే అవన్నిటిని రిపోర్ట్ చేస్తూనే ఉన్నప్పుడు అతనికి ఎలాంటి టార్చర్ చేపించారు అని అంటే ట్రాన్స్ఫర్ మీదే వెళ్ళిపోతూనే ఉన్నాడు అనమాట. ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు. బిగ్గెస్ట్ అవార్డు రమన్ మెగసెసే అవార్డు వచ్చినటువంటి మనిషి ఈ సంజీవ్ చతుర్వేది. కానీ గవర్నమెంట్ ఆఫీసులలో అతని పెర్ఫార్మెన్స్ అక్షరాల జీరో అని చూపించారు. ఇతను ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు అని చూపించినటువంటి సంఘటన. ఎందుకు అనంటే హానెస్టీ, జస్టిస్, ట్రూత్ ఈ మూడింటిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆఫీసర్ ఈయనే రీసెంట్గా ఏం చేశాడంటే, నాకేంటి నేను హానెస్టీగా ఉన్నంత మాత్రం ఎన్నిసార్లు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారా, నియర్లీ 32 సార్లు నా 23 సంవత్సరాల కెరియర్లో 32 సార్లు ట్రాన్స్ఫర్ చేస్తారా, ఏంటి నాకు న్యాయం దొరకదా అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే 16 జడ్జెస్ రిక్లూజ్ చేశారు. రిక్లూజ్ అంటే ఏంటంటే అఫీషియల్గా ఒక జడ్జి నేను ఈ కేసు వినను అని చెప్పినటువంటి సందర్భాన్ని రిక్లూజ్ అంటారు. అంటే ఏంటనంటే ఏదో విధంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇంతకుముందు సీజే లాగా పనిచేసినటువంటి యుయు లలిత్, రంజన్ గొగోయ్, మొన్న రిటైర్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఏదో విధంగా ఇండైరెక్ట్గా ఏ కేసులో ఈ సంజీవ్ చతుర్వేది చేతిలో ఉన్నటువంటి వాళ్ళే అనమాట. అలా జడ్జెస్ కూడా మీ కేసు వినము, అంత హానెస్టీ, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనిషి సంజీవ్ చతుర్వేది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిలలో కరప్షన్ జరుగుతున్నా కూడా ఈ ఒక్క మనిషి, ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, తను నమ్ముకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏదైనా సరే నేను హానెస్టీగా ఉండి నా డ్యూటీ నేను చేస్తాను అన్నటువంటి మనిషికి జరుగుతున్నటువంటి అన్యాయం. కోర్టులు కూడా న్యాయం చేయలేని సందర్భం సంజీవ్ చతుర్వేది లాగా. సో ఫ్యూచర్లో ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రాబోతున్నారో వాళ్ళందరికీ ఆదర్శం ఎవరు అనంటే సంజీవ్ చతుర్వేది. జై హింద్.